ఫైనల్ గా దేవరా సినిమా నుండి దావూదీ సాంగ్ అయితే వచ్చేసింది. ఈ సాంగ్ ఎలా ఉందయ్యా అంటే ఏమో నాకైతే తెలియదు. ఈ సాంగ్ లిరిక్స్ ఎలా ఉన్నాయో నాకైతే తెలీదు. నాకైతే ఏమీ వినపడలేదు. ఈ సాంగ్ లో హీరోయిన్ ఉందన్న విషయం కూడా నాకైతే తెలియలేదు. నేనైతే చూడలేదు. ఈ సాంగ్ చూస్తున్నంత సేపు నాకు కనపడింది ఒకే ఒక మనిషి, ఆయనే యంగ్ టైగర్ ఎన్టీఆర్ గారు. చాలా కాలం అయింది ఎన్టీఆర్ గారి నుండి ఎలాంటి డాన్స్ నెంబర్ చూసి. అప్పుడెప్పుడో 2018లో అరవింద సమేత సినిమాలో రెడ్డి ఎక్కడ చూడు పాటకైతే డాన్స్ చేశాడు ఎన్టీఆర్ గారు. అంటే RRR సినిమాలో నాట్ లో డాన్స్ చేశాడు కదా, ఇరక్కొట్టేశారు కదా ఇద్దరు కలిసి అని మీరు అనొచ్చు. అది మల్టీ స్టారర్ కాబట్టి నేనైతే మాట్లాడట్లేదు దాని గురించి. 6 ఏళ్ల తర్వాత రిలీజ్ అవుతున్న సోలో సినిమా ఇచ్చి పడేశాడు అంతే డాన్స్ తో. ఇంకా ఈ సాంగ్ చూసాక నాకు ఏమనిపించిందయ్యా అంటే ఈ సాంగ్ ని కేవలం మరి ముఖ్యంగా ఇన్స్టాగ్రామ్ రీల్స్ కోసం అలాగే యూట్యూబ్ షార్ట్స్ కోసం ప్రత్యేకంగా డిజైన్ చేసి మరి ఈ సాంగ్ చేశారా అనిపించింది ఆ మూమెంట్ చూస్తే. ఈ సాంగ్ లో వేసిన ప్రతి మూమెంట్ ప్రతి స్టెప్ షార్ట్ మెటీరియలే, అలాగే ఇన్స్టాగ్రామ్ రీల్స్ లో పెట్టే మెటీరియలే. అంటే అంత పక్కాగా డిజైన్ చేసి అయితే ఈ సాంగ్ అయితే వదిలారు. ఇందాడేదో హీరోయిన్ కనపడలేదు అన్నాను కానీ అది మరీ ఓవర్ కనిపించింది కదా మీకు. నాకు కూడా అలాగే అనిపించింది. హీరోయిన్ కూడా చాలా అంటే చాలా బాగా డాన్స్ చేసింది. మెయిన్ గా ఇప్పుడు చూపించే ఈ స్టెప్ అయితే ఎన్టీఆర్ గారిని ఓవర్టేక్ చేసిద్దా అనే విధంగా అయితే వేసింది. ఇద్దరు కలిసి నిజంగా ర్యాంప్ ఆడిచ్చేసారు. ఈ సాంగ్ లో వెనకాల ఉన్న సెట్ విజువల్స్ అయితే అవి కూడా చాలా అంటే చాలా బాగున్నాయి. ఈ సాంగ్ కి కొరియోగ్రఫీ చేసింది ఎవరయ్యా అంటే మన శేఖర్ మాస్టర్ గారు. అంటే కొరియోగ్రఫీ పరంగా కూడా ఈ సాంగ్ అయితే పర్లేదు, బానే ఉంది. కొన్ని ఫ్లాస్ ఉన్నా సరే ఎన్టీఆర్ గారు అయితే వాటిని అయితే కవర్ చేశాడు. అంటే నాకు ఈ సాంగ్ చూసాక నాకు ఏ సాంగ్ గుర్తొచ్చింది అంటే జైలర్ సినిమాలో కావాలయ్యే సాంగ్ ఉంది కదా తమన్నా గారిది, ఆ సాంగ్ అయితే గుర్తొచ్చింది. అంటే దాని అర్థం అది ఇది ఒకేలాగా ఉందని కాదు. జైలర్ సినిమా సగం ప్రమోషన్ మొత్తం ఆ కావాలయ్యా సాంగ్ చుట్టూనే తిరిగింది. అదేంటి హుకుం సాంగ్ ఇంకా సూపర్ హిట్ గా దాని వల్ల సినిమా బ్లాక్ బస్టర్ అయిపోయింది కానీ మీరు అనుకోవచ్చు. హుకుం సాంగ్ ని సినిమా రిలీజ్ కి కొద్ది రోజుల ముందే రిలీజ్ చేశారు. కానీ అంతకు ముందు సోషల్ మీడియాని తన స్టెప్స్ తో ఊపేసింది మాత్రం కావాలయ్యానే. సేమ్ ఆ జైలర్ సినిమాకి కావాలయ్యా సాంగ్ దేశం మొత్తం పబ్లిసిటీ జరిగి ఆ సినిమా వైపు చూసేలా ఎలా చేసిందో ఇప్పుడు మన దేవరా సినిమాకి కూడా ఈ సాంగ్ అయితే అదే విధంగా అయితే హెల్ప్ అవ్వబోతుంది. మీరు చూసుకోండి కావాలంటే రేపు సాయంత్రానికి అయితే మామూలుగా ఉండవు రీల్స్ అయితే. ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేసినా ఇంకా యూట్యూబ్ షార్ట్స్ ఓపెన్ చేసినా ఈ స్టెప్స్ అయితే తిరుగుతా ఉంటాయి. మామూలుగా ఉండదు అయితే కొన్ని రోజులు. నిజంగా దేవరా సినిమా టీం అయితే ఖచ్చితంగా మెచ్చుకోవాలి ఈ విషయంలో. సినిమా నుండి వస్తున్న ప్రతి పాటని వీళ్ళైతే జనాల్లోకి అయితే తీసుకెళ్తున్నారు. మరి సాంగ్స్ ని ముందు రిలీజ్ చేయడంలో ఉన్న ఇంటెన్షన్ కూడా అదే కదా. దాంట్లో ఈ సినిమా టీం కి 100కి 100 మార్కులు అయితే వేసేయచ్చు. ఇంకా ఈ సాంగ్ ఫుల్ సాంగ్ అయితే నాకు తెలిసి అయితే రిలీజ్ చేయలేదు. 2.5 నిమిషాల్లో ఎంతో ఉందో ఇప్పుడు రిలీజ్ చేసిన సాంగ్ అయితే. ఇది జస్ట్ ట్రైలర్ వర్షన్ మాత్రమే. ఇంకా ఫుల్ సాంగ్ థియేటర్ లో అయితే మనం చూడాల్సింది అయితే ఉంది. మరి ఆ ఫుల్ సాంగ్ కూడా చూసాక ఆ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంటుందో మన థియేటర్ లోనే దాన్ని అయితే తెలుసుకోవాలి. సాంగ్ అయితే జెన్యున్ గా చెప్తున్నా, వినడానికి అయితే యావరేజ్ గా ఉంది, చూడడానికి అయితే చాలా బాగుంది. ఎందుకంటే మన యంగ్ టైగర్ ఎన్టీఆర్ గారు ఇంకా జాహ్నవి కపూర్ గారు డాన్స్ ఎరక్కొట్టేశారు కాబట్టి ఏం పర్లేదు. ఒక 2-3 సార్లు వింటే అదే ఎక్కేంత సాంగ్ అయితే ఖచ్చితంగా ఇన్స్టెంట్ బ్లాక్ బస్టర్ సాంగ్ ఇది. ఈ సాంగ్ రిలీజ్ అయిన తర్వాత దేవరా సినిమా నుండి మరో సిక్సర్ అయితే కొట్టారు ఈ సినిమా టీం అని మనం చెప్పుకోవచ్చు. ఇంకా ఎన్టీఆర్ గారి ఫ్యాన్స్ విషయానికి వస్తే చాలా రోజుల తర్వాత వచ్చిన సాంగ్ కదా, ఇంకా నాకు తెలుసు లూప్ మోడ్ లో చూస్తానే ఉంటారు. సరే లాస్ట్ లో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని అలాగే ఒక కామెంట్ అయితే చేయండి. థ్యాంక్ యూ.